రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని నెక్స్ట్ అన్న బాక్స్ మా పేరు ఫాస్ట్గా చిల్లర కొట్టు సాంబార్, చిన్న చిల్లర కొట్టు ఇంకా నీళ్ళు ఎప్పుడైతే వరదలు సంభవించినాయో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి స్వయంగా విజయవాడలో పర్యవేక్షించి ఎన్ని ఇబ్బందులు తీర్చినప్పటికీ దాదాపుగా 10 రోజుల పాటు ఈ పేదలందరూ నానా అవస్థలు పడ్డారు. వాళ్ళకి భోజన సౌకర్యాలు, రకరకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందించినప్పటికీ చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అండగా నిలబడి మరింతగా వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రముఖంగా ఇప్పుడు మా ప్రాంతాల్లోకి వచ్చి మా పేదల్ని మైలవరం నియోజకవర్గంలో ఆదుకోవడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున పండిట్ రవిశంకర్ గురూజీ గారి శిష్య బృందం ఏకాంతరావు గారు, రవికిరణ్ గారు, వాళ్ళ బృందం అంతా కలిసి ఈరోజు ఊర్మిళ నగర్ ప్రాంతంలో 1800 రూపాయలు పనిచేసే విలువ చేసే కిట్లు, దాంట్లో నిత్యావసరాలన్నీ కూడా పెట్టి ఈ పేదలకు ఈరోజు అందిస్తూ ఉన్నారు. మా ప్రాంత బట్టలు అన్నీ కలిపి ఒక కిట్గా తయారు చేసి ఇస్తూ ఉన్నారు. దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మైలవరం నియోజకవర్గ పరిధిలో అన్ని రకాలుగా అండగా నిలబడినటువంటి రవిశంకర్ గురూజీ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, అటు హరే రామ హరే కృష్ణ అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి, అట్లాగే ఆ సంస్థ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకాంతరావు గారు, అలాగే రవికిరణ్ గారు, వారి బృందానికి నేను మైలవరం నియోజకవర్గం తరఫున బొమ్మసాని సుబ్బారావు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కష్టకాలంలో పేదలను ఆదుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వంతో పాటు సామాజికంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని వచ్చి ఆదుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మా గొల్లపూడి పంచాయతీ పరిధిలోని బొమ్మసాని సుబ్బారావు నగరం మరియు రామరాజ్ నగర్ ఎంప్లాయీస్ కాలనీ, రామరాజ్ నగర్ రైలు కట్ట ప్రాంతంలో రవిశంకర్ గురూజీ గారి శిష్య బృందం, మా గురువు గారు అయినటువంటి కొల్లి ఏకాంతరావు గారు, రవికిరణ్ గారు, డాక్టర్ గారు, మహిళలందరూ మాకు కోవిడ్ టైంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి వీరు సర్వీస్ చేసినటువంటి వారు వీళ్ళంతా. ఆ రోజున నా యొక్క రిక్వెస్ట్ మీదే ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఆ రోజు కూడా వచ్చి రవిశంకర్ గారి గురువు గారి ఆధ్వర్యాన ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఇవ్వటం జరిగింది. మరలా వారే గుర్తుంచుకొని కొల్లి ఏకాంతరావు గారు ఈ ప్రాంతంలో పేద ప్రజలు 100% ఎఫెక్ట్, బుడమేరే ఎఫెక్ట్ హైయెస్ట్గా అయినటువంటి ఈ ప్రాంతం కాబట్టి వారికి కూడా నేను ఈ ప్రాంతాన్ని చూపించడం జరిగింది. చాలా ఎక్కువగా ఒక ప్రాంతంలోనే ఎక్కువగా 18 లక్షల రూపాయల ఖరీదుతో ఇవ్వటం మా ప్రాంతానికి ఎంక్వైరీ చేసి ఏమేం జరిగిందో అన్నీ తెలుసుకుని ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ దిశానిర్దేశం ఇచ్చారు. ప్రతిరోజు మీరు కావాల్సిన సహాయాన్ని మీరు అందరూ చేయండి అని. ఆ రకంగా మా ప్రతినిధులు అందరూ ప్రతిరోజు, మా వాలంటీర్స్ అందరూ ప్రతిరోజు ఫుడ్ ప్యాకింగ్ కానీ ఏ రకమైన హెల్ప్ కావాలంటే ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఊర్మిళ నగర్ ఈ ఏరియాలో 1000 మందికి ఒక్కొక్క కిట్టు 1800 చేసే విధంగా మొత్తం టోటల్గా 18 లక్షల వరకు సంబంధించిన చీర, లుంగి, టవలు,
మరియు శానిటరీ నాప్కిన్స్, బిస్కెట్స్, కందిపప్పు, ఉప్పు, పప్పు అన్ని 25 రకాల సామాగ్రిని ఒక బాక్స్లో ఇచ్చి అందరికీ ధైర్యంగా ఉండమని రవిశంకర్ గురూజీ మరియు ఇక్కడ అందరికీ మా తరఫున ధన్యవాదాలు. మేము ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ముందు ఉంటుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆల్వేస్. మీకు ఉక్రెయిన్లో కూడా తెలుసు, ఎంతోమందిని పంపించారు వాలంటీర్స్ని. అలాగే ఇది రాగానే వెంటనే స్పందించి ఇక్కడ అందరికీ మా అపెక్స్ మెంబర్స్ అందరూ కూడా వెంటనే ఇంటిమేట్ చేశారు, వెళ్ళండి వెంటనే మీ సహాయకారాలు అందించండి అని. అదొక్కటే కాదు, ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ ఇది ఒక్కటే సరిపోదు కదా మనకి, ఫుడ్ ఒక్కటే కాదు, ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ కూడా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ఆల్రెడీ ఒక నిర్దేశం వచ్చింది. సో మేము 10 రోజుల క్రితం వచ్చి ఇదంతా చూసినప్పుడు మొత్తం ఫ్లడ్ అంతా ఫుల్గా ఉంది ఈ ఏరియాలో. సో మాకు ఇంతకు ముందు కూడా చూస్తున్నాం ఇక్కడ చాలా అవసరం ఉందని. అందుకోసం అందరం కలిసి ఇక్కడ మనం ఈరోజు 1000 టోటల్ కిట్స్, 1800 బర్త్ అనమాట, 25 ఐటమ్స్ ఉంటాయి అందులో. అయితే ఇది సరిపోతుందని నేను అనుకోను, కానీ మా వంతుగా ఎంత చేయాలో అంత చేసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చేస్తున్నారు, అదొక్కటి సరిపోదు. అదొక్కటే కాదు, గురుగారు ఏం చెప్పారు అంటే ధైర్యంగా ఉండండి, అంతే కదండి. ధైర్య సాహస లక్ష్మి వస్తుంది కదా ముందు. ఒక విపత్తు వచ్చినా ఆ తర్వాత ఒక కష్టం, దాని వెనకాల ఒక సుఖం ఉంటుంది, సుఖం వెనకాల కష్టం ఉంటుంది. దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవడమే మానవులుగా మనం చేయవలసింది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని మరీ